వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఊహించని సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంధంపై సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. దీనికి కారణం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల మధ్య జరిగిన ఓ రహస్య సంభాషణ లీక్ అవటమే. ఇటీవల ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను కలిసిన సందర్భంగా వైఎస్ జగన్ ప్రస్తావన రాగా, జగన్ మనకేమీ శత్రువు కాదు అని అమిత్ షా అన్నట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా తన పార్టీ ఎమ్మెల్యేల భేటీలో వెల్లడించడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర దుమారం రేపుతోంది. దీనికి తోడు ఇటీవల జగన్ విషయంలో పవన్ కళ్యాణ్ వైఖరి కూడా పూర్తిగా మారిపోయింది. అసలు ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది? బీజేపీ, టీడీపీ పొత్తు మూన్నాళ్ల ముచ్చటేనా? జగన్ కు కేంద్రం అండగా నిలవబోతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతా సవ్యంగానే సాగుతోంది అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఒక చర్చ ఇప్పుడు అమరావతి వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన అంతర్గత సమావేశంలో పవన్ కళ్యాణ్ లీక్ చేసిన ఒక మ్యాటర్ కూటమి నేతలకు షాక్ ఇస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకేమీ శత్రువు కాదంటూ అమిత్ షా వ్యాఖ్యానించటం, అది కూడా పవన్ కళ్యాణ్ తోనే నేరుగా చెప్పడం వెనుక ఉన్న రాజకీయం ఏంటన్నది ఇప్పుడు $1,000,000 క్వశ్చన్ గా మారిపోయింది. ఢిల్లీలో ఏం జరిగింది? ఇటీవల పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడైన మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. పలు అవినీతి ఆరోపణలున్న వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని వారు అమిత్ షాను కోరినట్టు సమాచారం. దీనికి అమిత్ షా సుదీర్ఘ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబుతో దోస్తీ చేస్తున్నప్పటికీ జగన్ ఏమీ శత్రువు కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సహకరించిన సంగతిని కూడా గుర్తు చేశారట. జగన్ ని మీరు కూడా శత్రువుగా భావించక్కర్లేదు అనే ఉచిత సలహా కూడా అమిత్ షా ఇచ్చారట. దీంతో పవన్ కంగుతిన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని వారికి చెప్పినట్టు సమాచారం. నిజానికి గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలోనూ కేంద్రంలోని బీజేపీ పెద్దలతో జగన్ కు సత్సంబంధాలున్నాయి. పార్లమెంట్ లో బిల్లుల ఆమోదం విషయంలో జగన్ ఎప్పుడూ ఎన్డీఏకు అండగా నిలిచారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబుతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ భవిష్యత్తు రాజకీయ సమీకరణాల దృష్ట్యా జగన్ ని పూర్తిగా దూరం పెట్టేందుకు ఢిల్లీ పెద్దలు సిద్ధంగా లేరనే సంకేతాలు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నాయి. జగన్ పై కక్ష సాధింపు చర్యలకు కేంద్రం అంగీకరించడం లేదనే దానికి అమిత్ షా మాటలే నిదర్శనం అనే చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు, ఆయన పార్టీ తెలుగుదేశం ఎంతవరకు బలంగా ఉంటే అంతవరకు ఆయనతో ఉండాలని, ఆయన బలహీనపడితే జగన్ తో కలిసిపోవాలనే యోచనలో బీజేపీ ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు అమిత్ షా వ్యాఖ్యల ప్రభావమో ఏమో గానీ ఇటీవల జగన్ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా తన దూకుడు తగ్గించారు. గతంలో జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన పవన్ ఇప్పుడు మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి లడ్డు వివాదం వంటి అంతర్జాతీయ స్థాయి చర్చనీయాంశాలపైన పవన్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో జగన్ తప్పు చేశాడని నేను భావించడం లేదు అని వ్యాఖ్యానించడం అందరినీ నివ్వెరపరిచింది. పవన్ వైఖరిలో వచ్చిన ఈ మార్పు వెనుక ఢిల్లీ పెద్దల స్క్రిప్ట్ ఉందా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. పరిణామాలు చూస్తుంటే బీజేపీ, టీడీపీ పొత్తు కేవలం తాత్కాలికమేనా అనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుని ఒకవైపు మిత్రుడిగా ఉంచుకుంటూనే మరోవైపు జగన్ వైపు కూడా బీజేపీ స్నేహహస్తాన్ని అలానే ఉంచడం ద్వారా ఏపీ రాజకీయాలను తమ కంట్రోల్లో ఉంచుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్టు పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు.